హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎండు చేపల పులుసు. దీనిని చెరువు చేపలని కూడా అంటారు. ఈ గ్రేవీ అయితే చాలా చాలా బావుంటుంది. దీన్ని సింపుల్ వేలో అండ్ విలేజ్ స్టైల్‌లో ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా ఎండు చేపల్ని హాట్ వాటర్‌లో వేసి బాగా క్లీన్ చేసుకోవాలి. లేదంటే స్మెల్ వచ్చేస్తుంది. సో, ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటంటే 4 టొమాటోలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చి, అలాగే 2 ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా పక్కన పెట్టుకోవాలి. కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి కర్రీ కోసం. ఇప్పుడు వెడల్పుగా ఉండే ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఎండు చేపల కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. సో, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పోపైతే అందులో వేసుకోవాలి. అవి తర్వాత నెక్స్ట్ ఏమొస్తుంది జీలకర్ర అవి కూడా వేసేసేయండి. సో, తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఆయిల్‌లో వేయాలి. తర్వాత పచ్చిమిర్చి కూడా అందులో యాడ్ చేయండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఫ్రెష్ కరివేపాకైతే అందులో వేసేసేయండి. ఇక వేశారు కదా! ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అందులో వేసి, అది పచ్చి వాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. కొంతమంది అప్పుడే టొమాటోస్ వేస్తారు. బట్ ఆ కర్రీ అయితే బావుండదు. ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఎలా అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వస్తుంది. అప్పటిదాకా మనం వెయిట్ చేసి, అప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ అయితే అందులో వేయాలి. చూడండి. తర్వాత ఇది అడుగు మాడిపోకుండా గరిటెతో అయితే తిప్పుతూ ఉండండి. లేదంటే మాడిపోతుంది. కర్రీ అసలు బాగా రాదండి ఇది. ఇప్పుడు అందులో 1 స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా మనం అందులో వేసేసేయాలి. సో, ఇవన్నీ కొంచెం కుక్ అవ్వాలండి. కుక్ అయ్యేదాకా అయితే మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కుక్ చేసుకోవాలి. సో, ఎంత టైం పడుతుందంటే మోస్ట్‌లీ ఒక 5 మినిట్స్ అయితే పడుతుంది. ఎందుకంటే ఈ టొమాటోలనేవి బాగా మగ్గాలండి. అప్పుడే గ్రేవీ చాలా బావుంటుంది. చూసారు కదా! బాగా మగ్గింది. ఇప్పుడు మనం కొంచెంగా మునక్కాయలైతే అందులో వేసుకోవాలి. సో, ఒక మునక్కాయ అయితే సరిపోతుందండి పొడవుగా ఉండేది. అలాగే ఇందులో ఒక 5 వంకాయలైతే తీసుకొని, అంత చిన్నవి, పెద్దవి కాకుండా కొంచెం మీడియంగా కట్ చేసి పెట్టుకొని అందులో వేసేసేయండి. సో, ఇవి కూడా మీడియం ఫ్లేమ్‌లోనే ఒక 5 మినిట్స్ అయితే కుక్ అవ్వాలి. కుక్ అయిన తర్వాత ఒక 1 స్పూన్ కారం అయితే వేసుకోండి. కొంచెం స్పైసీనెస్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక హాఫ్ టీ స్పూన్ కూడా వేసుకోవచ్చు. ఇది కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బావుంటుందండి. లేకుంటే బావుండదు కర్రీ. కొంతమంది కూరగాయలు వేయకుండా ఒట్టి చేపల వరకే చేసుకుంటారండి. అలా కూడా బావుంటుంది. బట్ వెజిటబుల్స్ వేస్తే నిజంగా కర్రీ అనేది చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం చింతపండు జ్యూస్ అయితే అందులో వేసుకోవాలి. కొంచెం పులుపు ఎక్కువ వేసుకునే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. మేము కొంచెం తక్కువ తింటాం కాబట్టి కొంచెమే వేశాను. సో, ఇది కూడా బాగా మిక్స్ అయ్యి ఇది కూడా 5 మినిట్స్ అలా కుక్ చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు చేపలైతే అందులో వేసేయాలి. సో, వేసేసాను. ఇప్పుడు అవి చెదిరిపోకుండా చిన్నగా అయితే కలుపుతూ ఉండండి. నెక్స్ట్ ఇప్పుడు 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే అందులో మనం యాడ్ చేయాలి. ఎక్కువ వాటర్ పోయకండి. ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని చిన్నగా మిక్స్ చేస్తూ ఉండండి చెదిరిపోకుండా. ఇలా ఒక 10 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్‌లోనే కుక్ చేయండి. హై ఫ్లేమ్ వద్దు. హై ఫ్లేమ్‌లో కూడా పెట్టొచ్చు. బట్ మీడియం ఫ్లేమ్‌లో అయితే టేస్ట్ చాలా బావుంటుంది. సో, ఇప్పుడు చూడండి ఒక 70% అయితే కుక్ అయిపోయింది. ఇంకా వాటర్ ఉంది. వాటర్ అంతా పోవాలి. గ్రేవీలాగా వస్తే కర్రీ చాలా బావుంటుంది. సో, మనమైతే ఇంకొంచేపు అయితే కుక్ చేద్దాం. టైం ఎంతంటే ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుంది. 5 మినిట్స్ తర్వాత చూస్తే మనకి చూడండి గ్రేవీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ఇంగ్రీడియెంట్ అయితే మనం యాడ్ చేయాల్సొస్తుంది. అదేంటంటే ధనియాల పౌడర్ అండి. ఇంకేం ఎయకండి. ధనియాల పౌడర్ మాత్రమే వేయండి. వేరే ఏమేసినా కూడా టేస్ట్ వేరేలాగా అయిపోతుంది. సో, ఈ ధనియాల పౌడర్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా కుక్ చేయండి సరిపోతుంది. ఎక్కువ అవసరం లేదు. అండ్ ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగొచ్చిందో. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బావుంటుంది. విలేజ్ స్టైల్‌లోనే ట్రై చేయండి. మనం ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ కూడా ఏం యూజ్ చేయలేదు. మన ఇంట్లో ఉండేవి చాలా నార్మల్ థింగ్స్ అయితే యూజ్ చేశాము. సో, నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ అను టాకీస్.